ఈ రోజు మన డిస్కషన్ వచ్చేసరికి డిస్కౌంట్ అనే టాపిక్ సంబంధించిన లెవెల్ 1 క్వశ్చన్ ని చూడబోతున్నాం. నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ తర్వాత కంటిన్యూటీగా వచ్చే టాపిక్ ఏంటి అంటే డిస్కౌంట్. ఇదంతా ఒక చైనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. చైనింగ్ అంటే లింకింగ్ టాపిక్స్. పర్సెంటేజ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోవడం. ప్రాఫిట్ అండ్ లాస్ లో మన డిస్కౌంట్ ని ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకోవడం. డిస్కౌంట్ అనేది కొంచెం క్యూరియాసిటీగా ఉంటుంది. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. నార్మల్ గా మనకు తెలుసు డిస్కౌంట్ కాన్సెప్ట్ చెప్పాను. మార్కెట్ ప్రైస్ ఉంటుంది, దాని తర్వాత సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ గురించి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మార్కప్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశాడు ఇవన్నీ ఉంటాయి. వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ తెలిసినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా చాలా రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే ఒక ప్రొడక్ట్ అనేది నార్మల్ గా మీరు చూసినట్టయితే ధర పెంచి అమ్ముతారు. ఓకే, మీరు ఏ షాప్లోకి వెళ్ళినా సరే వాడు ఏమంటాడు, అక్కడ ఎంఆర్పీ రేట్ 200 ఉంటుంది. ఇదంతా అంటే ఎంఆర్పీ 200 అంటాడు, కానీ మరి ఈ 200కి తగ్గించవా అంటే వాడు ఏమంటాడు, ఆ 150కి ఇస్తాను తీసుకెళ్ళి అంటాడు. అక్కడ 200 వర్త్ ఉన్న ప్రొడక్ట్ అయితే నిజంగా 200కి అమ్ముతాడు కదా, అంటే 200 వర్త్ కాదు, అదొక 100 రూపాయలకు ఎంతో తయారు చేసి ఉంటే దాని మీద 200 రూపాయల వరకు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో వాడు పెడతాడు. కానీ దీన్ని వాడు 150 రూపాయలకే అమ్మడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే 200కి కొనకపోవచ్చు వస్తువుని, అంత డిమాండ్ ఉండకపోవచ్చు ప్రొడక్ట్కి. 100 రూపాయల వస్తువుని 200కి అమ్మాలి అంటే అమ్మడు. కానీ ఇక్కడ ఇంకా ఇన్కాష్ చేసుకునేది ఏంటి అంటే నార్మల్గా పీపీ యొక్క సైకాలజీ. ఏదైనా వస్తువు తక్కువ ధరకి వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్గా ఆ ప్రొడక్ట్ని కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. అంటే ఎగ్జైట్ ఉంటుంది కదా కస్టమర్కి, ఎస్ నేను ఆ ప్రొడక్ట్ కొనుక్కోవాలి, ఆ ప్రొడక్ట్ నాదే అవ్వాలి అని ఒక ఎగ్జైట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, అక్కడ తగ్గించడం అనే టర్మ్ ఎక్కడ వాడతాం, డిస్కౌంట్ కోసం. దాన్ని మనం తెలుగులో అయితే రాయితీ అంటాం, రుసుము అని కూడా అనొచ్చు. ఓకే, సో డిస్కౌంట్ అనే పదము చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూడబోతున్నాం ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటూ మనం క్వశ్చన్ బై క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోతే అర్థమైపోతుంది. సో చూడండి, ఒక ట్రేడర్ మార్క్స్ ఇస్ గూడ్స్ ఎట్ 40% ఎబో ది కాస్ట్ ప్రైస్. ట్రేడర్ ఏం చేశాడు అంటే అనుకున్న రేటు కంటే 40% పెంచి దాని మీద మార్క్ చేశాడు. He sells 70% of the goods at marked price and rest he sell by allowing a 40% discount on the marked price. His percentage profit is అన్నాడు. ఒక వ్యాపారి తన వస్తువులని ధర కంటే, అసలు ధర కంటే, వస్తువులని ధర కంటే, యాక్చువల్ రేట్ కొన్న ధర కంటే అని మీనింగ్ అనమాట. కొన్న ధర కంటే 40% ఎక్కువగా ప్రకటించాడు. కొన్న ధర అని రాసుకోవచ్చు. సో ఒక వ్యాపారి తన వస్తువులని అసలు ధర కంటే లేకపోతే ధర కంటే అనుకోవచ్చు, కొన్న ధర కంటే 40% ఎక్కువగా ప్రకటిస్తాడు. అతను 70% వస్తువులని ప్రకటన ధరకి విక్రయిస్తాడు. ఏ ధరకి ఏదైతే పెంచి ఉంచాడో అంతే ధరకి విక్రయిస్తాడు. మిగిలిన వాటిని అతను ప్రకటన ధరపై 40% రాయితీని అనుమతించడం ద్వారా విక్రయిస్తాడు. అతని లాభశాతం ఎంత అంటున్నాడు, అతని లాభశాతం ఎంత. ఓకే, దీన్ని కొంచెం ప్రాక్టికల్ మేనర్లోనే చేయాలి. సో చూద్దాం. 100 రూపాయల ప్రోడక్ట్ ఉంది, వాడి దగ్గర 100 రూపాయల విలువ చేసే ప్రోడక్ట్ ఉంది. ఈ 100 రూపాయల ప్రోడక్ట్ చేసే విలువల్ని ఏం చేశా, ఎంతకు పెంచాడు అంటే 140 రూపాయలు చేశాడు. ఎంత చేశాడు, 140 రూపాయలు చేశాడు. సో ఒక వ్యాపారి తన వస్తువుల్ని కొన్న ధర కంటే 40% ఎక్కువగా ప్రకటిస్తాడు. ఏ రేట్ అయినా సరే ఎంత ప్రకటిస్తాడో 140 రూపాయలు. ఓకే, 100 రూపాయల వర్త్ ఉన్న ప్రోడక్ట్ని 140 రూపాయలు అని చెప్తాడు. 100 రూపాయలు ఉన్న వస్తువులను ఏమని చెప్తాడు, 140 రూపాయలు అని చెప్తాడు. ఏ రేట్ అయినా సరే 140 రూపాయలనే చెప్తాడు. సో వాడి దగ్గర ఒక 100 రూపాయల వస్తువు ఉంది అంటే దాన్ని 140 రూపాయలు చెప్తాడు. అందులో 70% వస్తువులని సో కాస్ట్ ప్రైజు ఎంత, అసలు ధర 100 రూపాయలు, దాన్ని ఎంత అని చెప్తున్నాడు అంటే 40% పెంచుతున్నాడు. 40% పెంచితే ఏమవుతుంది, 100లో 40% పెంచితే 40 రూపాయలు పెరిగినట్టు. 40 రూపాయలు పెరిగి ఆ వస్తువు ధర ఏమవుతుంది, 140 రూపాయలు అవుతుంది. మార్క్డ్ ప్రైస్ అంటాం. ప్రకటిత ధర ఎంత, 140 రూపాయలు. అసలు ధర ఎంత, 100 రూపాయలు. అసలు ధర ఎంత, 100 రూపాయలు. ఇక్కడ రాస్తాం. 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ని 140 రూపాయలు అని చెప్తున్నాడు. మరి వాడి దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి, అందులో ఎన్ని వస్తువుల్ని వాడు అలా సేల్ చేశాడు, ఇలా సేల్ చేశాడు అని తీసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే వాడి దగ్గర ఒక 1000 వస్తువులు ఉన్నాయి అనుకుందాం. 1000 వస్తువులు ఉంటే అందులో 70% వస్తువులు అన్నాడు. 70% వస్తువులు అంటే ఎన్ని వస్తువులు అవుతాయి, 700 వస్తువులు అవుతాయి. మిగతా వస్తువులు ఎన్ని, 30% వస్తువులు అంటే 300 వస్తువులు. 1000 వస్తువుల్లో 700 వస్తువులను ఏ విధంగా సేల్ చేశాడు, 30% వస్తువులను ఏ విధంగా సేల్ చేశాడో చూద్దాం. ఓకే, చూడండి. నార్మల్గా అసలు ధర ఎంత, వాడి దగ్గర 1000 వస్తువులు ఉన్నాయి, ఒక్కొక్క వస్తువు ధర 100 రూపాయలు. ఓకే, వాడి దగ్గర 1000 వస్తువులు ఉన్నాయి, ఒక్కొక్క వస్తువు ధర 100 రూపాయలు. ఒక్కొక్క వస్తువు ధర 100 రూపాయలు అయితే వాడు టోటల్గా ఖర్చు పెట్టింది ఎంత అంటే 1,00,000 రూపాయలు. అంతేనా. 1000 వస్తువులు ఉన్నాయి, ప్రోడక్ట్ని ఒకవైపు తీసుకుంటున్నాను. సో ఇది అబ్జర్వ్ చేయాలి, పాయింట్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చనే మనకు కొంచెం అర్థం చేసుకునే క్వశ్చన్ పడింది, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది, ఈజీ క్వశ్చన్ ఏం కాదు. సో 100 రూపాయలైన ప్రోడక్ట్ని 140 రూపాయలకు అమ్ముతున్నాడు.
140 రూపాయలు ఒక ఐటమ్, ఒక ప్రోడక్ట్, ఒక సోప్ ఉందనుకుందాం. సోప్ మనం డైలీ వాడతాం కదా సోప్. ఆ సోప్ మీద 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ స్టిక్కర్ తీసేసి 140 అని అతికించేశాడు. ఏం అతికించేశాడు? 140 అని అతికించేశాడు. వాటి దగ్గర ఎన్ని సోపులు ఉన్నాయి? 1000 సోపులు ఉన్నాయి. ఒక్కొక్క సోప్కి 100 రూపాయలు అంటే అది సోపు కాస్ట్ ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవ్వాలి. 1000 × 100 అంటే ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు. వాడు పెట్టుబడి 1,00,000 రూపాయలు. కానీ వాడు ఏం చేస్తాడు? ఈ 1000 సోపుల్లో 700 సోపుల్ని ఎంతకు సేల్ చేస్తున్నాడు? 140 రూపాయలకు సేల్ చేస్తున్నాడు. ఓకే, చూడండి, అతను 70% వస్తువులను ప్రకటన ధరకి విక్రయిస్తాడు. అతను 70% వస్తువులను ఏ ధరకు విక్రయిస్తాడు? ప్రకటన ధరకే విక్రయిస్తాడు. మరియు మిగిలిన వాటిని అతను ప్రకటన ధరపై ఎంత శాతం విక్రయిస్తాడు? 40% రాయితీని అనుమతించడం ద్వారా విక్రయిస్తాడు. అతని లాభ శాతం ఎంత అన్నాడు. ఓకే, ఇది 140 రూపాయలకు విక్రయించట్లే. ఇందులో ఎంత శాతం ధరపై ఎంత శాతం రాయితీని ఇస్తున్నాడు? 40% రాయితీ ఇస్తున్నాడు. 40% రాయితీ ఇస్తున్నాడు అంటే 60%కి అమ్ముతున్నాడు. ఇలా. సో ఇక్కడైతే చూడండి 700 వస్తువుల్ని 140 రూపాయలకే సేల్ చేస్తున్నాడు. ఓకే, 14/7 ఎంత? 98. 14/7 98, 3 సున్నాలు. ఇక్కడ 98,000 రూపాయలు వసూలు అయ్యాయి. మిగతా ఎన్ని వస్తువులు ఉన్నాయి? 300 వస్తువులు ఉన్నాయి. 70% వస్తువులను ప్రకటన ధరకే విక్రయిస్తున్నాడు. ప్రకటన ధరకు విక్రయిస్తాడు. మరియు మిగిలిన వాటిని అతను ప్రకటన ధరపై 40% రాయితీని అనుమతించడం ద్వారా మిగిలిన వస్తువులు ఎంత? 140 రూపాయలకు అమ్మాలి. కానీ అమ్మట్లే. ఏం చేస్తున్నాడు? మిగతా 300 వస్తువులు అమ్మడం కొంచెం కష్టమైంది. మిగతా 300 సోపులు అమ్మడం కష్టమైంది. అప్పుడు ఏం చేశాడు? ప్రతి ఒక్కటి 140 రూపాయలు అంటే ఎవడు కొనడు. కాబట్టి ఎలాగో ఇక్కడ ఎంతో కొంత మనకి 1,00,000 రూపాయలకి దగ్గరగా వచ్చేసాం. ఇక మిగతాదంతా ప్రాఫిట్ అవుతుంది. ఒక 2,000 వస్తే కాస్ట్ ప్రైస్ అయిపోతుంది, మిగతాదంతా లాభం అవుతుంది. కాబట్టి ఏం చేశాడు అంటే ఇక్కడ 40% ఏం చేశాడు? లాస్ అంటే 40% డిస్కౌంట్ ఇచ్చేశాడు. చూస్తే మనం ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్, అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది? దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. చూస్తే సో 14×3 ఎంత? 42. 14×3 42. 42ని దేంతో మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి. 42ని 6తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎంత? వచ్చే వాల్యూ ఎంత? 14×6 ఏమవుతుంది అంటే నార్మల్గా ఇలా మల్టిప్లై చేయొచ్చు, అలా మల్టిప్లై చేయొచ్చు. 14×3 42, 42 6 6 2 12, క్యారీ ఫార్వర్డ్ 6 4 24, 6 4 24. సో 24కి 1 యాడ్ చేస్తే 25. 14×3 42, 6 4 24, 6 2 12. 24కి 42ని దేంతో మల్టిప్లై చేస్తున్నా? 6తో మల్టిప్లై చేస్తున్నాం. 250 వస్తుంది. ఎక్స్ట్రా ఎన్ని జీరోస్? 2 zeros. ఇక్కడ వీడికి వచ్చిన మనీ ఎంత అంటే 25,200. ఇక్కడ వీడికి వచ్చిన మనీ ఎంత? 25,200. ఇక్కడ వీడికి వచ్చిన మనీ 98,000. 98,000కి ఒక 2,000 యాడ్ చేస్తే 1 lakh అవుతుంది. 1 lakh మీద ఇక్కడ మిగిలేది ఎంత అవుతుంది అంటే 23,200 అవుతుంది. 1,23,200 రూపీస్. ఓకే, వీడికి కష్టపడి వీడు బిజినెస్ స్టార్ట్ చేసింది ఎంత మనీతో? ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ అయితే ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? బిజినెస్ ఎంతతో స్టార్ట్ చేశాడు? 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేశాడు. 1 lakh రూపీతో స్టార్ట్ చేశాడు. అందులో ఎన్ని ప్రొడక్ట్స్ కొన్నాడు? 1,00,000 రూపాయలు పెట్టి 1000 ప్రొడక్ట్స్ కొన్నాడు. ఒక్కొక్క దానికి 100 రూపాయలు. దాన్ని 140 అని ప్రింట్ చేశాడు. 100 రూపాయలు తీసేసి 100 రూపాయలకి అయితే ఎవడో ఉంటాడు, ఇది లాభం ఎలా వస్తుందని 100 తీసేసి 140 వేసేసాడు. అందులో 700 వస్తువుల్ని 140 రూపీస్కి సేల్ చేశాడు. మిగతా 300 వస్తువుల్ని 25,200 రూపాయలకి సేల్ చేశాడు. 140 కాకుండా అందులో 60% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేశాడు. దీనివల్ల వచ్చిన కలెక్షన్ 25,200 అయితే దీనివల్ల వచ్చిన కలెక్షన్ 98,000. ఈ 98,000కి 1 lakh రీచ్ అవ్వాలి అంటే ఇందులో నుంచి 3,000 ఇందులో నుంచి 2,000 ఇచ్చేస్తే ఇది 1 lakh అయిపోతుంది. మిగిలేది ఎంత అంటే 23,200. 1 lakh 23,200 అంటే నీ కాస్ట్ ప్రైస్ ఇది. ఇక్కడ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1,23,200. నీకు ప్రాఫిటా లాసా అంటే ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? సింపుల్గా చెప్పాలి అంటే 23,200 రూపీస్ ప్రాఫిట్ ఆన్ 1 lakh. ఆన్ 1 lakh వి నీడ్ పర్సెంటేజ్ మల్టిప్లై విత్ 100. ప్రాఫిట్లోనే ఉన్నాడు. 2 zeros 2 zeros 4 zeros క్యాన్సల్, ఎక్స్ట్రా 1 0. 23ని 232ని 10తో డివైడ్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఎంత? 23.2% ప్రాఫిట్. 23.2% ప్రాఫిట్ అంటే ఏ ఆప్షన్ రైట్? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఆప్షన్ 3 ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ని మార్కెట్ ప్రైస్గా మార్చి ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్కి కన్వర్షన్ చేయాలి. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ అంటూ ఏం లేదు, బిలీవ్ మీ. సో కామన్గా ఇక్కడ మేబీ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ని చేంజ్ చేసుకోవడమే. ఎలా 10 వస్తువులు 7 వస్తువులు 4 వస్తువులు అనుకొని చేంజ్ చేసుకోవడమే, కానీ ఇది నెంబర్స్ మాత్రం జీరోలు తగ్గడమే అవుతుంది, కానీ నెంబర్స్ మాత్రంలో మార్పు ఉండదు. నువ్వు 1,00,000కి బదులు 1000 100 వస్తుంది, కానీ ఏదాంటి మార్పు ఉండదు. ఓకే, ఇలా ఈ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2. A person marks his goods X% above the cost price and allows a discount of 30% on the market price. If his profit is 5%, then the value of the X will be అన్నాడు. ఒక వ్యక్తి తన వస్తువుల అసలు ధర కంటే X% పెంచి మరియు ప్రకటించిన ధరపై 30% రాయితీ ఇస్తున్నాడు. అతని లాభం 5% అయితే X విలువ ఎంత ఉంటుంది అన్నాడు. ఓకే, ఒక వస్తువుని ఏం చేశాడు అంటే X% పెంచి ప్రకటన ధరపై ఎంత శాతం రాయితీ ప్రకటించాడు? 30% రాయితీ ప్రకటించాడు. సో కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుంటా. కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు. ఎంతకి? నేను నా కస్టమర్ వచ్చాను, నేను షాప్లో ఉన్నాను. షాప్లో వస్తువు ధర 100 రూపాయలు. వస్తువు ధర 100 రూపాయలు. నేను నా కస్టమర్కి ఏం చెప్తాను? ఇది చెప్తాను, 100 రూపాయలని చెప్పాను. ఇది 100 రూపాయలే, కానీ 150 రూపాయలని నీకు చెప్తున్నాను, ఒక 20 రూపాయలు తగ్గించి తీసుకుంటే ఎవడైనా తీసుకుంటాడా? ఓకే, ఇది 100 రూపాయలు నాకు వచ్చింది, కానీ నీకు మాత్రం 150 రూపాయలకి ఇస్తాను అంటే ఎప్పుడైనా నువ్వు ఒరిజినల్ రేటు కస్టమర్కి చెప్తే నీ షాప్కి ఎవడన్నా వస్తాడా? ఎవ్వడు రాడు. కాబట్టి నేనేం చేస్తా? పెంచి చెప్తా. ఓకే, నాకు రావడమే ఇంతకు వచ్చింది అని చెప్తా. దీని ద్వారా ఎంత శాతం లాభాన్ని పొందాలనుకుంటున్నాను? 5% లాభం పొందాలి అనుకుంటున్నాను. అంటే 100 రూపాయలున్న వస్తువుని 105 రూపాయలకి సేల్ చేయాలి అనుకుంటున్నాను. 100 రూపాయలున్న వస్తువుని 105 రూపాయలకి సేల్ చేస్తే కంపల్సరీ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది? 5% ప్రాఫిట్ వస్తుంది. 5% లాభాన్ని పొందాలి అంటే 100 రూపాయలున్న ప్రోడక్ట్ని 105 రూపాయలకి సేల్ చేయాలి. మరి నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇది 100 రూపాయల ప్రోడక్టే, నాకు 105 రూపాయలు ఇచ్చేయో, నేను 105 రూపాయలకైతే అమ్ముతాను అంటే ఎవడైనా కొంటాడా? అలా కూడా కొనడు. కాబట్టి నేను ఏం చేయాలి? ఫేక్ ప్రైస్ క్రియేట్ చేయాలి. ఒక డిస్కౌంట్ని అనే టర్మ్ని వాడుకోవడానికి కోసమైనా ఎక్కువ చేసి చెప్పాలి. ఎంత ఎక్కువ చేసి చెప్పాలి? ఇక్కడ ప్రకటించిన ధరపై ఎంత శాతం రాయితీ ఇచ్చాడు? 30% డిస్కౌంట్ ఇచ్చేశాడు. 30% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా 30% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా ఇది ఏమైంది? 105 అయింది. 30% డిస్కౌంట్ ఇచ్చాక 105 అయింది. 30% డిస్కౌంట్ ఇవ్వకముందు ఎంత? 30% డిస్కౌంట్ ఇచ్చాక ఇది ఇలా అయింది. డిస్కౌంట్ ఇవ్వకముందు ఎంత? 100 పార్ట్స్. 30% డిస్కౌంట్ ఇచ్చాక ఏమవుతుంది? 70 పార్ట్స్ అవుతుంది. 70 పార్ట్స్కి 105 అయితే 100 పార్ట్స్కి ఎంత? ఓకే, డిస్కౌంట్ ఇచ్చాక 105 అయింది. డిస్కౌంట్ ఇవ్వకముందు ఎంత? డిస్కౌంట్ ఇచ్చాక 105 అయింది. 30% డిస్కౌంట్ ఇచ్చాక 105 అయితే 30% డిస్కౌంట్ ఇవ్వకముందు ఎంత? అది మనం కనుక్కుందాం. ఇక్కడ 0 0 క్యాన్సిల్. 7 to 105 ఎన్ని టైమ్స్ అవుతుంది? 15 టైమ్స్ అవుతుంది. 15 into 10 అంటే వాల్యూ ఎంత? 150. ఇప్పుడు స్టోరీ చూడు, ఏమంటున్నాను? కస్టమర్ నా దగ్గరకు వస్తే నేనేమో 100 రూపాయలకు కొనుక్కొచ్చుకున్న ప్రోడక్ట్ని, ఈ పెన్ అనుకుందాం, ఈ పెన్ను నేను 100 రూపాయలకి తెచ్చుకొని నా కస్టమర్ దగ్గరికి వెళ్ళి అబ్బా నేను 100కి తెచ్చుకున్నాను, నాకు 105 రూపాయలు 5 రూపాయలు ప్రాఫిట్ వస్తే నేను బ్రతుకుతాను అంటే ఎవడైనా జాలి చూపెడతాడా? ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వాలి నీకు? నేను నీ దగ్గర ఎందుకు పెన్ను కొనాలి అని ఇలాంటి తిక్క క్వశ్చన్స్ అన్ని వేస్తాడు. కాబట్టి నేనేం చేశా? వాడికంటే తెలివిగా ఆలోచించి ఏం చేయాలి అంటే చూడండి, 100 రూపాయలున్న ప్రోడక్ట్ని వాడి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ప్రోడక్ట్ 100 రూపాయలు అనుకుంటున్నారేమో, కాదు 150 రూపాయలు. ఈ ప్రోడక్ట్ 150 రూపాయలు. ఏమని చెప్తున్నాను? 100 రూపాయలని నేను లోపల పెట్టుకుంటా, మనసులో పెట్టుకుంటా, ఇంకా బయటకు రానివ్వను. 150 రూపాయలు అని చెప్తా వాడికి. ఏంటి ఇది 150 రూపాయల? అవును సార్ ఇది 150 రూపాయలు. మీకోసం 105 రూపాయలకి ఇచ్చేస్తా. మీకోసం ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్? 30% డిస్కౌంట్తో 150 రూపాయల ప్రోడక్ట్ సార్, దీని మీద 30% వరకు డిస్కౌంట్ అలా ఉంది, డిస్కౌంట్ ఇచ్చేస్తా. 150లో 10% డిస్కౌంట్ అంటే 15 రూపాయలు, 20% డిస్కౌంట్ అంటే 30 రూపాయలు, 30% డిస్కౌంట్ అంటే 45 రూపాయలు. 150లో 45 రూపాయలు పోతే నీకు ఎంత అమ్ముతున్నాను సార్? 105 రూపాయలకు అమ్ముతాను, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. మంచి పెన్ను సార్, ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది, సో చాలా యూస్ఫుల్. ఓకే, సో దీనివల్ల మీ ఎగ్జామ్ చేంజ్ అయిపోతుంది, ఎగ్జామ్లో మార్క్స్ కూడా మంచిగా వస్తాయని వాడికి అది ఇది అది చేసేసాను. ఇంకా చేసేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ని 105 రూపాయలు నా టెక్స్ మీద పెట్టి నా షాప్లో పెట్టేసి వాడి పెన్నుని హ్యాపీగా తీసుకెళ్ళిపోయాడు. వాడికంటే హ్యాపీ నేను. ఎందుకు అంటే దాన్ని ఎలాగైనా బ్లఫ్ చేసేసి 150 అని చెప్పి 105 రూపాయలకి అమ్మా. నేను అనుకున్న గోల్కి రీచ్ అయ్యా. నేనేమనుకున్నాను? 100 రూపాయల ప్రోడక్ట్ని
సో 105 రూపాయలకి అమ్మి 5% లాభం పొందాలనేది నా టార్గెట్. కానీ అలా డైరెక్ట్గా వాడిని జాలిపడి నేను సార్ 100 రూపాయల ప్రోడక్ట్ సార్ 105 రూపాయలకి ఇవ్వండి సార్, 105 రూపాయలకి తీసుకోండి సార్ అంటే వడిస్తాడా? ఇవ్వడు. వాడివ్వడు. కాబట్టి నేనేం చేసా, వాడికంటే తెలివిగా ఈ ప్రోడక్టే 150 రూపాయలని చెప్తున్నా, 100 రూపాయలనే విషయాన్ని నేను లోపలే పెట్టేసుకున్నా, 150 రూపాయలని చెప్తున్నా, 150 రూపాయలని చెప్పి 30% డిస్కౌంట్ ఇచ్చి 105 రూపాయలని చెప్తున్నా. ఓకే, మరి దీనికోసం ఏం చేసా, సెల్లింగ్ ప్రైస్ని మార్కుడు ప్రైస్గా మార్చా. 70 భాగాలకి 105 అయితే 100 భాగాలకి ఎంత, 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ని 30% డిస్కౌంట్ చేసి 70 భాగాలకు చేసా. 70 భాగాలకు అంటే 70 రూపాయలని చెప్పొచ్చు. 70 రూపాయలకి 100 అయితే 100 రూపాయలకి ఎంత, 150. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే, నువ్వు 100ని కాస్త 150 చేసావు కదయ్యా, 100ని కాస్త 150 రూపాయలని అబద్ధం చెప్పావు కదా, అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసి చెప్పావు, అది నీ క్వశ్చన్. ఓకే, 100 రూపాయలున్న వస్తువుని 150 రూపాయలని చెప్తున్నావు కదా, అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసావు, ఇంక్రీజ్ చేయడం 50 రూపాయలు ఇంక్రీజ్ చేసి చెప్పావు. ఓకే, అంటే పర్సెంటేజ్ వైజ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసావు, 50% ఇంక్రీజ్ చేసావు. అది ఎలా తెలుసు సార్, 100 అనేది చాలా క్లియర్లీ నెంబర్, చాలా ఫ్లెక్సిబుల్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. 100తో పోలిస్తే 150 అనేది ఎంత ఎక్కువ, 50 ఎక్కువ. శాతాల్లో చూసుకుంటే, పర్సెంటేజ్లో చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ, 50% ఎక్కువ. దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంటేజ్, X% ఇంక్రీజ్ చేసావు అన్నాడు. X% అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసా, 50% ఇంక్రీజ్ చేసా. ఐ కెన్ సే విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఈ విధంగా మ్యానిపులేట్ చేస్తూ ఆన్సర్ని తీసుకురావచ్చు, లేకపోతే ఒక స్ట్రేట్గా క్యాలిక్యులేషన్ చేస్తూ కూడా ఆన్సర్ని తీసుకురావచ్చు. చూడండి ఏ విధంగా. సో 100 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. దీని మీద X% ఇంక్రీజ్ చేసి మార్కుడు ప్రైస్గా మార్చేసా. X% ఇంక్రీజ్ చేసి దేనిగా మార్చేసా, మార్కుడు ప్రైస్గా మార్చేసా. ఇప్పుడు ఇది ఎలా మారిపోయింది, మార్కుడు ప్రైస్గా మారిపోయింది. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్, దీని మీద 100 + X చేసా. 20% అంటే X వాల్యూ 20% అనుకో, అదేమవుతుంది 120% / 100 అంటే 100 కాస్త 100 క్యాన్సిల్ అయ్యి 120 అయిపోతుంది. ఒకవేళ 50% X వాల్యూ 50% అయితే 100 + 50 150 / 100 100 క్యాన్సిల్ అయ్యి 150 రూపీస్ అవుతుంది. అంటే నా షాప్లో ఇక్కడ వస్తే 100 అని చెప్పా, 150 అని చెప్తా. ఇప్పుడు దీని మీద డిస్కౌంట్ ఇస్తున్నా, మార్కుడు ప్రైస్ చెప్పి కస్టమర్ ఏమంటాడు, అబ్బా ఇంత పెట్టి 150 అంటే నేను కొనలేను, 100 రూపీస్ ప్రోడక్ట్ అది ఎంత ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది, అంత తక్కువ ఉంటుంది, నాకు ఎంతో తెలియదు, కానీ 150కి అయితే ఈ ప్రోడక్ట్ తీసుకోలేను అంటే అప్పుడు నేనేం చేస్తా, సార్ డిస్కౌంట్ ఇస్తాను, ప్రోడక్ట్ వర్త్ ఎంతైనా సరే ఒక 100 పార్ట్స్ ఉంటుంది, దీని మీద మీకోసం ఒక 30% డిస్కౌంట్ ఇస్తాను, ప్లీజ్ యూ కెన్ పర్చేస్ ద ప్రోడక్ట్, నేను మీకోసమే డిస్కౌంట్ ఇస్తాను, తీసుకోండి ఈరోజు అని చెప్పాను. ఇలాంటి మాటలేగా చెప్పిగా మనకు డిస్కౌంట్ ఇచ్చేవా. మీరు చీరలు కొన్నా, ఏది కొన్నా, వస్తువులు, ఇంకా బేసికల్గా మీరు క్లాత్ స్టోర్కి వెళ్తే అసలు డ్రాఫ్టిక్ చేంజెస్ ఉంటాయి. వాడు చెప్పడేమో ఒక 2000 చెప్పి ఫైనల్గా మీకు 500కి ఇచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ప్రొడక్ట్స్ అలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు 100 మరి 2000 రూపీస్ చెప్పి నీకు 500 రూపీస్కే ఇచ్చాడంటే 1500 రూపీస్ డిస్కౌంట్. 1500 రూపీస్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 300% డిస్కౌంట్ అంతేనా, సారీ. సో 1500 రూపీస్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ నీకు 1500 డిస్కౌంట్ అండ్ 2000 అంటే ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ నీకు 3/4 75% డిస్కౌంట్. 75% డిస్కౌంట్ ఇచ్చి నీకు 500కి అమ్మేసాడంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. 2000 రూపీస్ వచ్చే చీరని, ఒక చీర అనుకుందాం, ఒక సారీ అనుకుందాం, 2000 రూపీస్, షాప్కి వెళ్తే అటు 1500 తగ్గించి 500కి ఇచ్చాడు అనుకుందాం. వాడు అరే తక్కువ 500కి ఇచ్చాడు, 2000 రూపీస్ చెప్పి 500కి ఇచ్చాడని నువ్వు అనుకుంటావు, కానీ అది 200కో 300కో వచ్చి ఉంటుంది వాడికి. అలా సో మన క్లాత్ స్టోర్స్లో ఇంకా మిగతా స్టోర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేవు కొన్ని ఐటమ్స్కి. ఓకే, ఇక్కడ చూస్తే 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని సార్ మీకు 30% డిస్కౌంట్ ఇచ్చి 70 రూపీస్కే ఇస్తానని చెప్పాడు. ఇలా సో దీని ద్వారా 100 రూపీస్ ఉన్న ప్రోడక్టు నీకు ఫైనల్గా ఎంతకు సేల్ అయింది అంటే 105 రూపీస్కి సేల్ అయింది. ఎంతకు సేల్ అయింది, 105 రూపీస్కి సేల్ అయింది. 100 రూపీస్ ఇది 100 + X/100 చేస్తే మార్కుడు ప్రైస్ అయింది, డిస్కౌంట్ ఇచ్చాక సెల్లింగ్ ప్రైస్గా మారింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత 105. 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ మీద 5% ప్రాఫిట్ ఇస్తే 105 అవుతుంది. ఇది సాల్వ్ చేస్తే X వస్తుంది. X ఈజ్ యువర్ ఆన్సర్. X అనేదే నీ ఆన్సర్ అవుతుంది. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి, మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ 100 క్యాలిక్యులేటెడ్. ఓకే, క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ 0 క్యాన్సల్. నెక్స్ట్ 7 to 105 ఎన్ని టైమ్స్ అవుతుందంటే 15 టైమ్స్ అవుతుంది.
ఏమవుతుంది 15 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 10 మిగిలిపోయింది. ఈ 10ని ఇక్కడ మల్టిప్లై చేస్తే 150 అవుతుంది. దీని నుంచి వెళ్ళి ఏమని రాయొచ్చు 100 ప్లస్ ఎక్స్ 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 అవుతుంది. 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 150 నుంచి 100 పోతే ఏమవుతుంది 50 అవుతుంది. ఓకే 50 అవుతుంది. ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు, ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఎక్స్ వాల్యూ ఎంత 50, ఎక్స్ విలువ ఎంత 50 ఉంటుంది. ఒకవేళ పర్సెంటేజ్ సింబల్ అటాచ్ చేస్తే అటాచ్ చేయొచ్చు, బోత్ సైడ్ అటాచ్ చేస్తే చాలు. ఎక్స్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 50% అవుతుంది. అంటే నువ్వు కొన్న ధర మీద ఎంత ఇంక్రీజ్ చేసి చెప్పావు, నీ కస్టమర్ వస్తే 50% ఇంక్రీజ్ చేసి చెప్పావు. అంటే ఏ ఆప్షన్ రైట్? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇలా ఈ విధంగా అయినా మ్యానిపులేట్ చేస్తూ చేయొచ్చు, లేకపోతే మనకు సిరీస్ పరంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఒక స్ట్రాటజీ ఒక ఫ్రేమింగ్ ద్వారా క్యాలిక్యులేషన్ చేస్తేనే ఆన్సర్ తీసుకురావచ్చు. లెట్స్ టేక్ ఇట్ నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3. An item is sold for 680 after allowing a discount of 15% on its మార్క్డ్ ప్రైస్. ఫైండ్ ద మార్క్డ్ ప్రైస్ అన్నాడు. సో 680 రూపీస్కి సేల్ చేశాడు అంట. ఓకే, ఒక వస్తువుని దానికి గుర్తించబడిన ధరపై 15% తగ్గింపుని అనుమతించిన తర్వాత 680 రూపాయలకి విక్రయించబడింది. విక్రయించడం అంటే అమ్మడం. గుర్తించబడిన ధరని కనుక్కోండి. గుర్తించబడడం అంటే మార్క్డ్ ప్రైస్. ఓకే, ప్రకటిత ధర కనుగొనండి అంటున్నాడు. సో ప్రకటిత ధర ఎంఆర్పిని కనుగొనండి అన్నాడు. ఏ విధంగా కనుక్కోవాలి? అది గుర్తించబడిన ధర అంటాడు, ప్రకటిత ధర అంటాడు, సో మార్క్డ్ ప్రైస్ అంటాడు. ఓకే, సో ఇలా మెన్షన్ చేయాలి. లిస్టెడ్ ప్రైస్ అంటాడు. అవన్నీ సిమిలర్ టర్మ్స్ అనమాట. మరి అబ్జర్వ్ చేస్తే మార్క్డ్ ప్రైస్ ఎప్పుడైనా 100%కి ఈక్వల్. మార్క్డ్ ప్రైస్ ఎప్పుడైనా, సో మార్క్డ్ ప్రైస్ ఏమని ఎంఆర్పి అనొచ్చు, మార్క్డ్ ప్రైస్ అనొచ్చు. 100%కి ఈక్వల్. 15% తగ్గింపు అనుమతించిన తర్వాత ఎంతకు సేల్ చేశాడు అంట? సో 680కి సేల్ చేశాడు. 100%లో 15% పోతే ఏమవుతుంది? 85% అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 85%. 100% అని చెప్పి 85%కి సేల్ చేస్తున్నాడు. 85%కి ఏమన్నాడు? 680 అన్నాడు. 85%కి 680 అయితే 100%కి ఎంత? 100%కి ఎంత? ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్. 85%కి 680 అయితే 100%కి ఎంత? ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్. సింప్లిఫై చేయండి. ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు? 5 20s 5 17s 5 20s 5 17s. ఓకే, ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 17 నుంచి 68కి ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 17 4s 68, పక్కన 0. ఇక్కడ కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 40తో మల్టిప్లై చేయాలి. 2 4s 8. 2 4s ఏమవుతుంది? 8 అవుతుంది. పక్కన 2 సున్నాలు. అంటే అసలు ధర మనకు తెలియదు బేసికల్గా, కానీ కస్టమర్ వస్తే ఎంత చెప్తా? 800 రూపీస్ అని చెప్తా. 800 రూపీస్ అని చెప్పి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా? 15% డిస్కౌంట్ ఇస్తా. 15% డిస్కౌంట్ ఇచ్చి నేను ఎంతకు సేల్ చేస్తా? 680 రూపీస్కి సేల్ చేస్తా. అమ్మడము 680, చెప్పడము 800. ఓకే, నా కాస్ట్ ప్రైస్ తెలిస్తే చెప్పావని ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అనేది. ఇక్కడ ప్రాఫిట్ లాస్ అడగలే, ఎంతకు చెప్పావు, ఎంతకు అమ్మావు. ఓకే, 800 అని అనౌన్స్ చేసి 680 రూపీస్కి సేల్ చేసా. ఓకే, అనౌన్స్ ద ప్రొడక్ట్ ఎట్ ఎంఆర్పి వాల్యూ అండ్ సేల్ ద ప్రొడక్ట్ ఫర్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ. సో సెల్లింగ్ ప్రైస్ ఈ 680, మార్కెట్ ప్రైస్ వాల్యూస్ 800. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 800 అంటే ఏ ఆప్షన్ రైట్? ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం ఆప్షన్ పరంగా. సో చూస్తే 500 అని చెప్పి 680కి సేల్ చేస్తే 15% డిస్కౌంట్ ఇవ్వడానికి కుదురుతుందా? 500 మీద 15% డిస్కౌంట్ ఇస్తే 680 అవుతుందా? అవ్వదు. 600 మీద 15% డిస్కౌంట్ ఇస్తే వాల్యూ 600 కంటే తగ్గుతుంది, కానీ 600 కంటే పెరగదు. ఓకే, 700 మీద 15% డిస్కౌంట్ ఇద్దాం. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్లో ఇది చెప్పిన ధర, ఇది అమ్మిన ధర. చెప్పింది ఎంత? 700కి, అమ్మింది 680కి అంట. 15% డిస్కౌంట్ అంటే ఎంత? 105 రూపీస్. ఓకే, సో 700లో 10% అంటే ఎంత? 70 రూపీస్. 5% అంటే 35. 35 + 70 అంటే 105. 105 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 105. 700లో 100 పోతే 600. 600లో 5 రూపీస్ పోతే ఏమవుతుంది? 595 రూపీస్ అవుతుంది. 595 ఈజ్ నాట్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ? 680. ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 రాంగ్ అయినప్పుడు మిగిలింది ఏంటి? ఆప్షన్ 4. చూడండి, 800 మీద 15% డిస్కౌంట్ ఇవ్వచ్చేమో. చూడండి, ఇక్కడ 15% డిస్కౌంట్ ఇవ్వండి. ఓకే, 10% డిస్కౌంట్ అంటే 80 రూపీస్.
5% డిస్కౌంట్ 10%కి 80 అంటే 5%కి 40, 80 + 40 అంటే 120 రూపీస్. సింపుల్గా చెప్పాలంటే 15 8 జా 120 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. 800లో 120 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ప్రోడక్ట్ ఎంతకు సేల్ అయింది? 680కి సేల్ అయింది. మనకు కూడా 680 కావాలి. ఆ 680ని సాటిస్ఫై చేసేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసినా సేమ్ ఆన్సరే. అంటే నార్మల్గా క్యాలిక్యులేషన్ కూడా పెద్ద టిపికల్ ఏం కాదు, ఈజీయే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 2 successive discounts of 8% and 12% is equal to సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ అన్నాడు. సో 8% మరియు 12% రెండు వరుస రాయితీలు ఒకే డిస్కౌంట్కి సమానం అన్నాడు. ఆ డిస్కౌంట్ ఏంటి? సో సార్ మొదటిసారి మీరు షాప్లోకి వెళ్ళగానే ఏమంటాడు అంటే ఇలాంటివి చెప్తూ ఉంటారు. సార్ ఈరోజు ఒక 10% డిస్కౌంట్ ఉంది. ఏ ప్రోడక్ట్ అయినా మీరు పట్టుకోండి, మీరు చేతిలో ఏ ప్రోడక్ట్ అయినా పట్టుకోండి, దాని మీద 10% డిస్కౌంట్, దాని మీద ఎంత రేట్ ఉంటుందో దాని మీద 10% డిస్కౌంట్ ఇస్తాను అంటాడు. ఒకవేళ మీరు బిల్డింగ్ సెక్షన్కి వెళ్తారనుకోండి, నార్మల్గా మనం ఇప్పుడు మన మాల్స్లో అక్కడ చూస్తూ ఉంటాం. ఏం చేయాలి? ప్రోడక్ట్ పట్టుకొని తీసుకొని వెళ్ళి ఈ ప్రోడక్ట్ కావాలి అంటాం. మీరు ఏ ప్రోడక్ట్ మీద 10% డిస్కౌంట్ అంటే నీకు అర్జెంట్ ఉంటే ఏ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయితే నీడ్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ మీద వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మీరు ఫోన్పే యూజ్ చేస్తారా సార్? ఫోన్పేనా, కార్డా, క్యాష్ అని అడుగుతాడు నార్మల్గా. ఓకే, కార్డా, క్యాషా లేకపోతే యూపీఐయా అని అడుగుతాడు. మీరు ఒక కార్డు ఇచ్చారనుకోండి, ఏదైనా క్రెడిట్ కార్డు ఇస్తే నార్మల్గా మీరు క్రెడిట్ కార్డు మీద ఎక్కువ డిస్కౌంట్స్, ఇంకా కొంచెం ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. సార్ మీరు ఒక ఎస్బీఐ కార్డు కానీ, లేకపోతే ఐసిఐసి క్రెడిట్ కార్డు కానీ, యాక్సిస్ క్రెడిట్ కానీ, ఏదైనా ఒక హెచ్డిఎఫ్సి కానీ ఏదో ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మీకు మరొక 10% డిస్కౌంట్ ఇస్తాను అని అనుకోండి. అబ్బా మీరేమనుకుంటారు? అబ్బా ఆల్రెడీ 10% డిస్కౌంట్, మళ్ళీ 10% డిస్కౌంట్ అంటే 10 + 10 20% డిస్కౌంట్ అనే ఊహల్లో ఉంటారు. కానీ అక్కడ అలా జరగదు. ఓకే, ఇక్కడ పొరపాటున సార్ మొదట 8%, రెండోసారి 12% అంటే టోటల్ రెండు కలిపి 20% డిస్కౌంట్ సార్. సో ఆప్షన్ 3 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది అవ్వదు, ఇది రాంగ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండూ కలిపితే వచ్చే ఆన్సర్ కాదు. ఫస్ట్ పాయింట్ మనం నోటీస్ చేయాల్సిందేంటి? సక్సెసివ్ డిస్కౌంట్ అన్న వరుస రాయితీలు అన్న ఆ రెండింటిని కలపడం కాదు. డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ ఇవ్వడం. డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్, దట్ ఈస్ యూ కెన్ కాల్ యాజ్ ఏ సక్సెసివ్ డిస్కౌంట్. ఒక డిస్కౌంట్ తర్వాత మరొక డిస్కౌంట్ అలో ఇస్తూ ఉంటే ఆ రిజల్ట్ ఏమవుతుంది అంటే వరుస రాయితీలతో కూడిన విలువ వస్తుంది. దాన్ని మనము సక్సెసివ్ డిస్కౌంట్ అంటాం, వరుస రాయితీలుగా అంటాం. ఓకే, ఒక డిస్కౌంట్గా ఏ విధంగా మారుస్తాం చూడండి. దీన్ని కొంచెం ప్రాక్టికల్ మేనర్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు షాప్లోకి వెళ్ళగానే 100 రూపాయలని చెప్పాడు. వస్తువు ధర ఎంత చెప్పాడు? 100 రూపాయలని చెప్పాడు. నువ్వు సార్ డిస్కౌంట్ లేదా అని అడిగావు. సార్ ఈరోజు కంపల్సరీ ఏ ప్రోడక్ట్ పట్టుకున్నా సరే 8% డిస్కౌంట్ అన్నాడు. ఏమన్నాడు? 8% డిస్కౌంట్ అన్నాడు. మార్క్డ్ ప్రైస్, షాప్లోకి వెళ్ళగానే 100 రూపీస్ అని చెప్పాడు. 8% డిస్కౌంట్ అంటే 8 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి. 100లో 8 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ప్రోడక్ట్ ఎంతకు వస్తుంది? 92 రూపీస్. మీరు ఏం చేస్తావు? ఆ ప్రోడక్ట్ తీసుకుంటావు. ఓకే, సో ఒక బుక్ తీసుకున్నావు, దాని మీద 100 రూపాయలు ఉంది, ఇది మరి డిస్కౌంట్ లేదని అడిగావు. సరే 8% డిస్కౌంట్ ఉంది ఈరోజు అని చెప్పాడు. 8% అంటే ఆ 100 రూపాయలు అంటే 8% డిస్కౌంట్ 92 రూపీస్కి వస్తుంది. ఈ బుక్ నేను చదవాలి కంపల్సరీ. సో అని మీరు బిల్లింగ్ దగ్గరికి వెళ్ళారు. ఆ బుక్ తీసుకొని బిల్లింగ్ మనకు బుక్లో వేస్తారు కదా, బిల్లింగ్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అడిగాడు, ఏమడిగాడంటే సార్ మీరు కార్డా క్యాషా అని అడిగాడు. అప్పుడు మీరేమన్నారు? సార్ నేను కార్డు ఇస్తాను, నాకు బిల్ ఇచ్చేయండి అన్నారు. అప్పుడేమన్నాడు? సార్ మీరు ఒకవేళ కార్డు యూజ్ చేస్తే మేము ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం, ఈరోజు ఆఫర్ ఉంది, ఈ కార్డు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. ఎంత ఎక్స్ట్రా డిస్కౌంట్ అంటే 12% ఎక్స్ట్రా డిస్కౌంట్. ఈ 12% ఎక్కడ అప్లై చేస్తాడు? 100 రూపీస్ మీద అప్లై చేయడు. ఇప్పుడు నువ్వు బుక్ని పట్టుకొని ఏ రేటుతో వచ్చావు? 92 రూపీస్తో వచ్చావు. అక్కడైతే 8% డిస్కౌంట్ ఇచ్చాడు. నువ్వు బుక్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నావో అక్కడ 8%. పెద్ద స్టోర్లోకి వెళ్ళావు అనుకుందాం, అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. బుక్స్ని అక్కడ రిప్రజెంటేటివ్ కానీ లేకపోతే అక్కడ షాప్ కీపర్ కానీ ఉన్నాడు, అక్కడ తను అడిగావు ఎంత % డిస్కౌంట్? సార్ ఇక్కడ 8% డిస్కౌంట్. మరి ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే ఏమన్నాడు అంటే సార్ మీరు వెళ్ళి బిల్లింగ్ సెక్షన్లో అడగండి, అక్కడైతే చెప్తాడు మీకు క్లారిటీగా అని చెప్పాడు. ఇక్కడ 8% డిస్కౌంట్ ఇచ్చాక సార్ అక్కడ ఆల్రెడీ 8% డిస్కౌంట్ ఉన్నా మరి ఇంక ఎక్స్ట్రా ఏమైనా ఇస్తారంటే సార్ మీరు కార్డా క్యాష్ అంటే కార్డ్ అయితే మీరు కంపల్సరీ ఇంకో 12% డిస్కౌంట్ ఇస్తారు అన్నాడు. అక్కడ 8 ఇక్కడ 12 20% అనుకుంటే పొరపాటు, అది ముందే చెప్పడం జరిగింది. ఈ 12% డిస్కౌంట్ ఎక్కడ అప్లై చేస్తాడు? ఈ 92 రూపీస్ మీద ఇస్తాడు. ఈ 92 రూపీస్ మీద ఇస్తాడు కాబట్టి 12 2 జా 24. ఇక్కడ ఎంత డిస్కౌంట్ అవుతుంది చూడండి, 12 2 జా 24. సో 24 అంటే 4 క్యారీ ఫార్వర్డ్ 2, 12 9 జా 108. 108కి 2 యాడ్ చేస్తే 110.
పర్సెంటేజ్కి 2 డెసిమల్స్. ఇక్కడ ఎంత డిస్కౌంట్ అవుతుంది? 11.04 రూపీస్ అవుతుంది. మొదట 8 రూపీస్ డిస్కౌంట్, ఇక్కడ 11.04 రూపీస్ డిస్కౌంట్. ఇక్కడ డిస్కౌంటే, ఇక్కడ డిస్కౌంటే. ఫైనల్గా ఎంత డిస్కౌంట్ అంటే 19 రూపాయల 4 పైసలు డిస్కౌంట్. ఇక్కడ 8 రూపాయల డిస్కౌంట్, ఇక్కడ 11 రూపీస్ 4 పైసే డిస్కౌంట్. ఇక్కడ సింపుల్గా ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? 19.04 రూపీస్ డిస్కౌంట్. అంటే ఫైనల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? 19. 100తో కంపేర్ చేస్తే నీకు ఎంత తగ్గుతుంది? 19 రూపాయల 4 పైసలు తగ్గుతుంది. డైరెక్ట్గా దీన్ని పర్సెంటేజ్లోకి కన్వర్షన్ చేస్తే ఎంత అవుతుంది? 19.04 రూపీస్ డిస్కౌంట్. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. చాలామంది ఏం చేస్తారు, ఈ 92లో నుంచి కూడా 11.04 తీసి సెల్లింగ్ ప్రైస్ రాస్తారు. ఓకే, 92 మైనస్ 11.04. 92లో 11 పోతే వచ్చేది 81. ఆ 81లో 4 పైసే పోయింది. 81 రూపీస్లో 4 పైసే పోతే 80 రూపీస్ 96 పైసే అవుతుంది. 80 రూపీస్ 96 పైసే అవుతుంది. ఈ 100కి 80.96కి డిఫరెన్స్ తీసుకున్నా సరే ఏమవుతుంది? 19.04% వస్తుంది. 100కి 80.96కి డిఫరెన్స్ తీసుకున్నా సరే 19.04% వస్తుంది. దెన్ యూ కెన్ సే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనొచ్చు. దానికి బదులు డైరెక్ట్గా ఇక్కడ మొదటి డిస్కౌంట్ ఎంత, రెండవ డిస్కౌంట్ ఎంత? మొదట 8 రూపీస్ కరెక్టే, రెండోసారి 12 రూపాయలు కాదు, 12% 12 రూపాయలు కాదు, 8%కి 8 రూపీస్ ఇచ్చాను కదా అని 12%కి 12 రూపీస్ అనుకోవద్దు. 12 రూపీస్ అనుకోవద్దు. 12 రూపీస్ కాకుండా ఏమవుతుంది? 11.04 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ 11 రూపీస్, ఇక్కడ 8 రూపీస్, టోటల్ డిస్కౌంట్ ఎంత? 19.04 రూపీస్. ఇది ఒక మెథడ్. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనకి టిపికాలిటీ ఏంటంటే 12తో 8తో మల్టిప్లై చేస్తూ తీయడం, ఇది తీయడం. మరి దీనికంటే ఈజీ సినారియో ఏంటి అంటే సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి, సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి, నేను చెప్పే మెథడ్ని ఫాలో అవ్వచ్చు. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఇదే క్యాలిక్యులేషన్స్ని నేను మరొక విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో చూడండి. సో ఫస్ట్ ప్రొడక్ట్ 100 రూపీస్ అనుకుంటున్నా. ఫస్ట్ 8% డిస్కౌంట్. 8% డిస్కౌంట్ అంటే ప్రొడక్ట్ ఎంతకు అవుతుంది? 92 అవుతుంది. ఏమవుతుంది? 92 అవుతుంది. ప్రొడక్ట్ 92 రూపీస్కి వస్తుంది. ఎప్పుడైనా ఇంటూ సింబల్ రాసాను అంటే ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఇంటూ సింబల్, ఓకే, ఇంటూ సింబల్ ఆర్ మల్టిప్లికేషన్ సింబల్, దెన్ నెక్స్ట్ టర్మ్ షుడ్ బి ఆల్వేస్ ఎఫెక్టెడ్ ఆన్ 100 parts. Okay, so 8% discount means I should write 92. 12% discount means I should write 88. Okay, 8% డిస్కౌంట్ అంటే 92 రాస్తా. 12% డిస్కౌంట్ అంటే ఈ 92లో 12 తీసేయ్యా. 100 parts అనుకున్నాను కదా, ఈ 100 ఉండేది 88 అయింది, 100కి 92 అయింది, ఈ 100కి 88 అయింది. అలా రిజల్ట్ ఈజ్ వాట్? ఇక్కడ ఇది మార్క్డ్ ప్రైస్, ఇది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డిఫరెన్సే మనకు డిస్కౌంట్. సింప్లిఫై చేద్దాం. ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు చూడండి. ఇక్కడ 100 క్యాన్సల్, 92 ఇంటూ 88 చేయాలి. ఏం చేయాలి? 92 ఇంటూ 88 చేయాలి. 92 ఇంటూ 88 ఏ విధంగా చేస్తావు? 88ని ఏమని రాసుకుంటానంటే 90 - 2 అని రాసుకుంటా. ఈ 92ని ఏమని రాసుకుంటా? 90 + 2 అని రాసుకుంటా. సో ఇది ఏమవుతుంది? a+b ఇంటూ a-b షేప్లో ఉంటుంది. a+b ఇంటూ a-b అంటే a² - b² అవుతుంది. 90² - 2² అవుతుంది. 90² అంటే వాల్యూ ఎంత? 8100. 2² వాల్యూ ఎంత? 4. 8100లో నుంచి 4 పోతే 90² వాల్యూ 8100, 2² వాల్యూ 4. 8100 నుంచి 4 పోతే వచ్చే రిజల్ట్ ఎంత? 8096. వచ్చే రిజల్ట్ ఎంత అవుతుంది? 8096. సింపుల్ కదా. 92 ఇంటూ 88 మల్టిప్లై చేయడం అంటే 88తో డైరెక్ట్గా టేబుల్ తెలిస్తే మల్టిప్లై చేయండి. నేను సింప్లిఫికేషన్లో చెప్పి ఉన్నాను. 100 బేసిక్ పాయింట్స్తో అప్లై చేయడం, 100 బేస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం అదొక కాన్సెప్ట్. అయితే ఇక్కడ డైరెక్ట్గా a+b ఇంటూ a-b కాన్సెప్ట్ తీసుకొని a² - b² అనే ఫార్ములా అప్లై చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఫైనల్గా వాల్యూ వస్తుంది. ఇట్స్ ఈజీ గెస్ 8096. ఇది ఎంత వచ్చింది? 8096 వచ్చింది. మరి ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది కాబట్టి ఎన్ని డెసిమల్స్ వస్తాయి? 2 డెసిమల్స్ వస్తాయి. 100 రూపీస్ ప్రొడక్టు 80.96 రూపీస్కి వచ్చింది. 100 రూపాయల ప్రొడక్టు, నేను షాప్కి వెళ్ళా, 100 రూపాయల ప్రొడక్ట్ని ఫైనల్గా ఎంతకు వచ్చింది? ఫస్ట్ డిస్కౌంట్ అయిపోయింది, సెకండ్ డిస్కౌంట్ అయిపోయింది, సెకండ్ డిస్కౌంట్ అయిపోయింది, ఫైనల్గా ఎంతకు వచ్చింది? 80.96 రూపీస్కి వచ్చింది. అంటే దరిదాపుల్లో ఒక 19 రూపాయలకు వచ్చినట్టు. అంతేనా? 20 రూపీస్ కనబడుతుందా? 20 రూపీస్ అని 20 పెట్టేయద్దు, డైరెక్ట్గా
20 ఎలాగూ కాదని చెప్పాను. సో 20కి తగ్గరాని మళ్ళీ 20.96 పెట్టొద్దు, రాంగ్ చేస్తున్నాం. 100లో 80 పోతే 20, ఆ 20లో కూడా 96 పైసే పోతే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, 19 రూపాయల 4 పైసలే డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో పర్సెంటేజ్ డైరెక్ట్గా తీసుకుంటే 19.04% డిస్కౌంట్, 19.0. సరే ఇక్కడ చేసే క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసే క్యాలిక్యులేషన్ ఏదో తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ డిఫరెన్స్ తీస్తున్నా, స్టెప్ బై స్టెప్. 100లో 8 తీసి 92, మళ్ళీ 92లో 12% వాల్యూ తీసుకొని సింప్లిఫై చేస్తున్నా. మరి దానికి బదులుగా ఇక్కడైతే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నా, ఏ మెథడ్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఇంకే మెథడ్ చెప్పబోతున్నానంటే ఫార్ములా. ఎప్పుడైనా 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు, 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సింగిల్ డిస్కౌంట్గా మార్చడానికి మనం నెట్ పర్సెంటేజ్ అనే ఫార్ములా మనకు గుర్తుంది. పర్సెంటేజ్లో ఎక్కువగా యూజ్ చేసిన ఫార్ములా అది. ఆ ఫార్ములా ఏంటి? x + y + xy/100, x + y + xy/100. ఈ ఫార్ములా అనేది మనకి రకరకాల బుక్లో ఎలా ఉంటుంది, x + y - xy/100 అని, x - y - ఇదేదో ఉంటుంది, సింగిల్ ఫార్ములా. ఆ ఫార్ములా అదే, x + y + xy/100, x + y + xy/100. ఓకే, ఈ ఫార్ములాని మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక మంచి ఫార్ములా. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం ద్వారా మనకు ఆన్సర్స్ ఈజీ అవుతాయి. మరొకటే, లాస్ అన్నప్పుడు నెగిటివ్లో తీసుకోవాలి, ప్రాఫిట్ అంటే పాజిటివ్లో తీసుకోవాలి, పెరిగింది అంటే పాజిటివ్లో తీసుకోవాలి, తగ్గింది అంటే నెగిటివ్లో తీసుకోవాలి, అంతే కదా. ఇంక్రిమెంట్ అంటే పాజిటివ్, డిక్రిమెంట్ అంటే నెగిటివ్, ప్రాఫిట్ అంటే పాజిటివ్, లాస్ అంటే నెగిటివ్, డిస్కౌంట్ అంటే తగ్గుదల, డిస్కౌంట్ అంటే రాయితీ, తగ్గించడమే కదా మనీని, అంటే నెగిటివ్ తీసుకోవాలి. అదొక్కటే పాయింట్. ఈ ఫార్ములా ఎప్పుడైనా ఎక్కడైనా వాడచ్చు, కానీ అక్కడ మనం కొంచెం పాయింట్ ఏంటంటే నెగిటివ్ ఎక్కడ తీసుకోవాలి, పాజిటివ్ ఎక్కడ తీసుకోవాలి, అదొక్క పాయింట్ గుర్తుంటే ఓకే, ఇది చాలా చోట్ల యూజ్ అవుతుంది. మెన్సురేషన్లో కామన్గా ఇస్తాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ అంటాడు. లెంత్ ఇంక్రీజ్డ్ బై 20%, బ్రెడ్త్ డిక్రీజ్ బై 30%, దెన్ వాట్ ఈస్ ద ఓవరాల్ ఏరియా పర్సెంటేజ్ చేంజ్ అంటాడు. అంటే సో దీర్ఘచతురస్రంలో పొడవు శాతాన్ని పెంచాడు, వెడల్పు శాతాన్ని తగ్గించాడు, అప్పుడు దాని యొక్క ఓవరాల్ రిజల్ట్ వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడుగుతాడు. అలాంటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఇలా చాలా చోట్ల యూజ్ చేయొచ్చు ఇలాంటిది. ఓకే, ఇక్కడ తీసుకుందాం. డిస్కౌంట్లో కూడా యూజ్ చేయొచ్చు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. ఇది -8 ప్లస్ ఇది -12 ప్లస్ -8 ఇంటూ -12 -8 ఇంటూ -12/100. నెగిటివ్ ఎప్పుడు తీసుకుంటాం? తగ్గింపుకి, డిస్కౌంట్కి, లెస్కి, ఇలాంటి వాటికి తీసుకుంటాం అనే పాయింట్ గుర్తుంటే ఇది చాలా చోట్ల యూజ్ చేయొచ్చు అని మరొకసారి చెప్తున్నాను. సో ఇంప్లిమెంట్ చేస్తే -8 -12 ఏమవుతుంది? -20 అవుతుంది. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 8 జా 96. 96ని 100తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 0.96. ఓకే, 20లో నుంచి 0.96 రూపీస్ని రిమూవ్ చేయాలి. 20 రూపాయల్లో 96 పైసల్ని రిమూవ్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది? 19 రూపాయల 4 పైసలు. 19 రూపాయల 4 పైసలు. ఇక్కడ వాల్యూ నెగిటివ్లో వస్తుంది. నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి? తగ్గింపు ఆర్ డిస్కౌంట్ ఆర్ లెస్ వాల్యూ. సో సింపుల్గా 19.04%. 19.04% అంటే ఏ ఆప్షన్ రైట్? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మంచిగా అనిపిస్తుంది కదా, చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. సో ఇలా 100 తీసుకొని ఇది ఎక్కువగా చేయొద్దు. ఈ మెథడ్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ మెథడ్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం అర్థం కావడానికి ఎందుకు సక్సెసివ్ డిస్కౌంట్ అంటే స్ట్రేట్గా చేయకుండా 8 + 12 20 అనుకోకుండా డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ చెప్పడానికి ఈ మెథడ్ చెప్పాను. బట్ ప్రతిసారి ఇది ప్రిఫర్ చేయను, ఇది చేయొద్దు. ఎందుకంటే ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ చేసి వెళ్ళాలి. దానికంటే ఇలా మల్టిప్లై చేయడం కూడా ఈజీయే, అలా చేయడం కూడా ఈజీయే అవుతుంది. ఓకే, సో ఇలా మరి 3 సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తే సార్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ అంటే 2 రకాల నెంబర్లు ఇచ్చారు కాబట్టి x + y + xy/100 అని రాసుకున్నారు. ఒకవేళ 3 రకాల నెంబర్లు ఇస్తే x + y + z + xyz/100 రాసుకోవాలా సార్ అంటే ఫార్ములా అలాంటి ఫార్ములా లేదు. నువ్వు కొత్తగా క్రియేట్ చేయకు. డోంట్ క్రియేట్ ఎ న్యూ ఫార్ములా. సో ఆల్రెడీ దెర్ ఇస్ ఎ ఫార్ములా, ఇట్ ఇస్ x + y + xy/100. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, అంతకు మించి సార్ 3 టర్మ్స్ ఇస్తే x + y + z రాసుకోవాలంటే రాసుకోవద్దు, అలాంటి ఫార్ములా లేదు. ఓకే, సో కాబట్టి అప్పుడు మరి 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యూజ్ చేసి ఈ ఫార్ములా ద్వారా వచ్చిన ఆన్సర్తో మళ్ళీ 3rd నెంబర్కి మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేయాలి.